హాయ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? ఓకే, గుడ్. మనం ఇప్పటి నుంచి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ చాప్టర్ నేర్చుకుందాము. ఓకే, మనకి తెలుగులో వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. ఓకే చిల్డ్రన్, ఓకే సరే. ఇప్పుడు మనం టూ లైన్స్ తీసుకొని 2 లైన్స్ డ్రా చేయమని చెప్పామనుకోండి. అప్పుడు అందరూ ఒకేలా 2 లైన్స్ డ్రా చేస్తారా? ఎన్ని రకాలుగా డ్రా చేస్తారు చూడండి. ఇలా 2 లైన్స్ని డ్రా చేయమని చెప్పాము. ఒకరు ఇలా డ్రా చేయొచ్చు. ఓకే, వీటిని మనం ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాము. ఓకే, ఇంకొకరు ఎలా డ్రా చేస్తారు? ఒకరు ఇలా డ్రా చేస్తారు, ఇంకొకరేమో ఇలా డ్రా చేస్తారు. ఓకే, వీటిని లైన్స్ అంటాం మనం ప్యారలల్ లైన్స్ అని చెప్పి అంటాము. ఓకే, ఇంకొకరు ఏ విధంగా డ్రా చేయొచ్చు? ఏ లైన్స్ గుర్తుందా మీకు? ఓకే, ఈ 2 లైన్స్ కూడా ఇలాగే, అంటే వీటిని ఏంటంటాం? కోయిన్సైడ్ లైన్స్ అంటాం. ఓకే, ఇలా ఈ 3 వేస్లో కాకుండా ఇంకే విధంగా అయినా పిల్లాడు డ్రా చేస్తాడా? చేయలేడు కదా. అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, లేకపోతే కోయిన్సైడ్ లైన్స్ అవ్వచ్చు. ఓకే చిల్డ్రన్, ఇలా ఈ 3 వేస్లోనే వాడు డ్రా చేయగలుగుతాడు. ఓకే, 2 స్ట్రైట్ లైన్స్ కాకుండా ఒక కర్వ్డ్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు అతను ఏ విధంగా డ్రా చేస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. మనం పాలినామియల్స్ లో మీరు గ్రాఫ్ నేర్చుకున్నారు కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి గ్రాఫ్ ఏ వస్తుంది? పరాబోలా వస్తుంది. అంటే ఈ షేప్ లోనే కదా మనకి గ్రాఫ్ వస్తుంది. ఓకే, ఇది కర్వ్డ్ లైన్, ఇది స్ట్రైట్ లైన్. ఓకే, అంటే మనం ఇప్పుడు వెహికల్స్ రోడ్డు మీద వెళ్తున్నాయి అనుకోండి. ఆ టైర్కి రోడ్డుకి మధ్య చూడండి, ఇది టైర్ అనుకుందాం. వెహికల్ అనేది మనకి ఇలా వెళ్తుంది కదా. అంటే ఇక్కడ మనకి ఒక రోడ్డుకి ఆ వెహికల్ యొక్క టైర్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఓకే సరే, ఇప్పుడు మనం ఈ సర్కిల్ని, స్ట్రైట్ లైన్ని పేపర్ మీద డ్రా చేయండి అని చెప్పామనుకోండి పిల్లాడికి. ఓకే, సో అతను ఎన్ని రకాలుగా డ్రా చేస్తాడు? ఒక సర్కిల్ని, స్ట్రైట్ లైన్ని డ్రా చేయమన్నప్పుడు అతను ఎన్ని రకాలుగా డ్రా చేయొచ్చు? ఓకే, చూద్దామా ఇప్పుడు. ఓకే, సర్కిల్ని, లైన్ని డ్రా చేయమన్నప్పుడు వాడు ఎలా అయినా డ్రా చేయొచ్చు. సో ఒక స్టూడెంట్ ఒక సర్కిల్ని, లైన్ని ఇలా డ్రా చేశాడు. దీనికి మనం ఇది ఏంటంటాం? ఈ సర్కిల్కి, లైన్కి రెండిటికి ఏదైనా కామన్ పాయింట్ ఉందా? లేదు కదా. సో దిస్ టైప్ ఆఫ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఓకే చిల్డ్రన్, ఇన్ దిస్ కేస్ PQ ఈజ్ ఏ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఇలా డ్రా చేశాడు. సో PQ లైన్ అయినది ఇక్కడ సర్కిల్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది? దీనికి ఎన్ని, సర్కిల్కి లైన్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి? 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి. మనం దీనికి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అన్నిట్లో చెప్పుకున్నాం. దీన్ని ఏమంటాం మనం? PQ కార్డ్ కదా అంటాము. సో ఇక్కడ మనము PQ ఈజ్ ఏ సీకెంట్ అంటాము. ఓకే చిల్డ్రన్, ఇన్ దిస్ కేస్ PQ ఈజ్ ఏ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, మనం ఇక్కడ కార్డ్ అని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము, జామెట్రీలో నేర్చుకున్నాం. ఇక్కడ మన ఈ PQ లైన్ని, PQ ఈజ్ ఏ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, secant of the circle. మనం సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర లైన్ అనేది ఇంటర్సెక్ట్ అయితే ఆ లైన్ని ఆ సర్కిల్కి సీకెంట్ అని చెప్పి అంటాము. ఓకే, థర్డ్ వన్ ఇలా డ్రా చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వెహికల్కి అక్కడున్న ప్లెయిన్ రోడ్డుకి ఆ టైర్కి మధ్య ఏంటి రిలేషన్ అంటే మనకి ఇదే కదా. ఆ టైర్ ఇలా వెహికల్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ దీన్ని ఏమంటాం మనం?
ఈ పీక్యూ అనేది సర్కిల్కి పీక్యూకి ఓన్లీ వన్ కామన్ పాయింట్ ఉంటుంది. దీన్ని ట్యాంజెంట్ అంటాము. ఓకే చిల్డ్రన్, ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ కామన్ పాయింట్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ వన్ పాయింటే ఉంటుంది. సో పీక్యూ ఈజ్ ఏ ట్యాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ చూడండి, మనం ఈ 3 వేస్లో కాకుండా ఇంకే రకంగా అయినా డ్రా చేయగలమా? ఏం చేసినా కూడా అది ఇలానే ఉంటుంది. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్, సీకెంట్ ఆఫ్ ద సర్కిల్, ట్యాంజెంట్ టు ద సర్కిల్, ఈ 3 వేస్లోనే డ్రా చేయగలం. ఇంకా ఏ రకంగా కూడా మనం డ్రా చేయలేము. ఓకే చిల్డ్రన్, ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు ఈ సర్కిల్కి మనం ఎన్ని ట్యాంజెంట్స్ని డ్రా చేయగలము? ఓకే, ఇప్పుడు చూద్దాం. ట్యాంజెంట్స్ అంటే ఇదే కదా. కామన్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ పాయింట్ ఏంటి? సర్కిల్కి స్ట్రెయిట్ లైన్కి ఓన్లీ 1 కామన్ పాయింటే ఉంటుంది. ఆ పాయింట్ని ఏమంటాం మనం? ఈ సర్కిల్కి స్ట్రెయిట్ లైన్కి కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఆ పాయింట్ని మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఓకే చిల్డ్రన్, దీన్ని మనం ట్యాంజెంట్ అంటాము. ఈ కామన్ పాయింట్నేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఓకే చిల్డ్రన్, సో మనం ఇక్కడ ఒక సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలము? ఓకే, ఇది కూడా ట్యాంజెంట్ అవుతుందా అవుదా? ఓకే, నెక్స్ట్ ఇది కూడా ట్యాంజెంట్ అవుతుందా లేదా? సో ఇలా మనం ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలము? సో మెనీ ట్యాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ఏ సర్కిల్. సో ఇన్ఫినిట్ ట్యాంజెంట్స్ ఆర్ డ్రాన్ టు ఏ సర్కిల్. ఓకే చిల్డ్రన్, మనం ఎన్ని ట్యాంజెంట్స్ అయినా కూడా, ఏ రకంగా అయినా మన ట్యాంజెంట్స్ ఎన్ని రకాలుగా అయినా కూడా డ్రా చేయొచ్చు. ఎన్ని రకాలుగా కాదు, ఎన్నైనా కూడా డ్రా చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, సో మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలము? ఇన్ఫినిట్ ట్యాంజెంట్స్ డ్రా చేయగలం అనమాట. ఓకే చిల్డ్రన్, సో ఇప్పుడు వరకు మనం ట్యాంజెంట్ అని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ వర్డ్ని మొట్టమొదటిసారిగా ఇతను థామస్ ఫిస్కీ 1583లో ట్యాంజెంట్ అనే వర్డ్ని ఇతను ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఇతడు డెన్మార్క్ దేశస్థుడు. ఓకే, అసలు ఈ ట్యాంజెంట్ టర్మ్ అనేది ట్యాన్ గ్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ట్యాంజెంట్ అనే వర్డ్ ట్యాన్ గ్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అసలు ట్యాంజెంట్ అంటే ఏంటి? టచ్, స్పర్శరేఖ అంటున్నాం కదా మనం. ట్యాంజెంట్ అంటే మనకు తెలుగులో స్పర్శరేఖ ఆ పదంలోనే ఉంది. అంటే ట్యాన్ గ్రీ అంటే మీనింగ్ ఏంటి? టచ్ అనమాట. ఓకే చిల్డ్రన్, ఇతను మొట్టమొదటిసారిగా 1583లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇతడు డెన్మార్క్ కంట్రీకి చెందినవాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఓకే ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి. ఇది సర్కిల్, ఇదేంటిది? ఇది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, పీక్యూ ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ద సర్కిల్. ఓకే, మనకి ఇక్కడ ఈ సెంటర్కి ఈ పాయింట్ని ఏమంటాం మనం? కామన్ పాయింట్ని ఏమంటాం? పాయింట్ ఆఫ్ ఏ కాంటాక్ట్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ ఈ రేడియస్ అనేది దీనికి, ఈ ట్యాంజెంట్కి ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది? ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రేడియస్ అనేది ఎప్పుడు కూడా ఈ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే రైట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఓకే ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చి మనకి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయగలమని చెప్పుకున్నాము? ఇన్ఫినిట్. అలాగే ఒక సర్కిల్ ఇచ్చి ఇక్కడ అవుట్ సైడ్ ఒక పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ గుండా మనకి ఈ సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ని డ్రా చేయగలము? ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఎన్ని ట్యాంజెంట్స్ని డ్రా చేయగలము? ఓన్లీ 2 ట్యాంజెంట్సే. మనకి ఇక్కడ ఈ పాయింట్ గుండా వెళ్ళాలి. ఓకే, how many tangents we can draw through the point? Only 2 tangents can be drawn the
పాయింట్. ఓకే చిల్డ్రన్, సర్కిల్కి అవుట్ సైడ్ ఉన్న పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము? ఓన్లీ 2 టాంజెంట్స్. ఓకే చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు మీరు చెప్పింది బాగా అర్థమైతే ఎక్సర్సైజ్ 9.1 అనేది మీరు కంప్లీట్గా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ఇన్. మనకి చూడండి, టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ఇన్. మనకి అక్కడ ఎన్ని పాయింట్స్లోనే అక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? ఓన్లీ 1 పాయింట్. ఓకే, కామన్ పాయింట్ ఒకటే కదా ఉంటుంది. టాంజెంట్కి సర్కిల్కి కామన్ పాయింట్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది. సో సెకండ్ వన్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ. 2 పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సీకెంట్ అంటాం. ఓకే, థర్డ్ వన్, ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. ఓకే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రఫ్ ఫిగర్ చూద్దాము. ఒక డయామీటర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనం ఎన్ని ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. ఇక్కడ పాయింట్స్ దగ్గర మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము? 2 కదా. సో ఆన్సర్ ఈస్ 2. ఇది మీరు ఇక్కడ వేయకూడదు, వేరేగా ఎక్కడో డ్రా చేసుకొని లేకపోతే ఊహించుకున్నా తెలిసిపోతుంది. ఓకే, ఓన్లీ 2 టాంజెంట్స్ ఆర్ డ్రాన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వీ కెన్ డ్రా డాష్ టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్. ఒక సర్కిల్కి మనం ఎన్ని టాంజెంట్స్ని డ్రా చేయగలము? ఇన్ఫినిటీ టాంజెంట్స్ని డ్రా చేయగలము. ఓకే చిల్డ్రన్, ఇందులోని ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q such that OQ equal to 13 centimeters. Find the length of PQ. ఓకే చిల్డ్రన్, మనకి ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్. సో మనం ఒక సర్కిల్ని తీసుకొని 5 సెంటీమీటర్, ఇక్కడ రేడియస్ అంతా 5 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ PQ అనేది టాంజెంట్ అని చెప్పాడు. సో మనం ఇక్కడ PQని PQ at a point P of a circle of radius. సో అన్నాడు కాబట్టి P అనేది మనం ఇక్కడ నోట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, OQ ఎంత ఇచ్చాడు? OQ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో OQని జాయిన్ చేయండి, 13 సెంటీమీటర్స్. ఓకే, మనకి ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? రేడియస్కి టాంజెంట్కి మధ్య యాంగిల్ ఏం ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాము? రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. సో మనకి ఎప్పుడైతే రైట్ ట్రయాంగిల్ వచ్చిందో ఏ ఫార్ములాని అప్లై చేయాలి? పైథాగరస్ థీరంని అప్లై చేయాలి. ఇది 5 సెంటీమీటర్స్, ఇది 13 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ PQ ఈజ్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సో మనం ఈ స్టేట్మెంట్కి మీరు ఈ ఫిగర్ని డ్రా చేసుకుంటేనే మీరు ఈజీగా చేయగలుగుతారు. మనం జామెట్రీలో ఫిగర్ డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా సమ్ అనేది సగం ఎలా చేయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇన్ దిస్ ఫిగర్ OP ఈక్వల్ టు OP రేడియస్ 5 సెంటీమీటర్స్, OQ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. సో ట్రయాంగిల్ OPQ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. By using
పైథాగరస్ థీరం ఈ ఫిగర్కి పైథాగరస్ థీరంని అప్లై చేయండి. చేస్తే మనకు ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ ఏమవుతుంది? ఓక్యూ వస్తుంది. ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. OQ square equal to OP square plus PQ square. Okay. OQ is square. 13 square equal to 5 square plus PQ square. 13 square is 169. 25 plus PQ square. 25ని తీసుకొచ్చాను. వస్తే 169 మైనస్ 25 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 144 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. స్క్వేర్ని ఇటు పంపించండి. దీన్ని ప్రాపర్గా రాసుకుందాం. పీక్యూ ఈక్వల్ టు స్క్వేర్ని ఇటు పంపిస్తే రూట్ 144 అవుతుంది. సో 12 centimeters. PQ is 12 centimeters. ఓకే చిల్డ్రన్, అంతే సమ్ము. మీరు ఇది డ్రా చేసుకోవడమే లేటు. సమ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ము చూద్దాం. ఓకే చిల్డ్రన్. ఓకే, థర్డ్ సమ్ము చూడండి. డ్రా ఏ సర్కిల్ అండ్ 2 lines parallel to a given line such that one is tangent and other a secant to the circle. ఓకే, సో ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం కదా. ఓకే చిల్డ్రన్, మీరు ఒక సర్కిల్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ని డ్రా చేయండి. దీనికి ప్యారలల్గా సీకెంట్ని మనం డ్రా చేయాలి కదా. సో మనం ఇక్కడ స్కేల్ పెట్టుకొని దీనికి ప్యారలల్గా లైన్ డ్రా చేయండి. ఇలా డ్రా చేయండి. డ్రా చేస్తే ఇదేమో సీకెంట్ అవుతుంది. ఓకే, దీనికి ప్యారలల్గా మనం ట్యాంజెంట్ని డ్రా చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి ట్యాంజెంట్ని ఎలా డ్రా చేస్తారు? మళ్ళీ మీరు ఇలా స్కేల్ పెట్టుకుని దీనికి ప్యారలల్గా వచ్చేటట్టుగా ఒక లైన్ని డ్రా చేయండి. డ్రా చేస్తే అది మనకి దీనికి ప్యారలల్ లైన్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ట్యాంజెంట్, ఇది సీకెంట్, ఇదేమో కార్డ్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఫిగర్ కింద డ్రా చేయండి. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో మనం సెకండ్ సమ్ము చెప్పుకున్నాం కదా. సేమ్ ఫోర్త్ సమ్ము అదే ప్రాసెస్లో చేయండి. సేమ్ అదే ప్రాసెస్. ఓకే, దీంతో 9.1 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టునైనా కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి అది నాకు చాలా యూజ్ అవుతుంది. మీరు నచ్చింది లేకపోతే నచ్చలేదు ఏ విధంగా అయినా కూడా కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. బాగా సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్.